8 నెలల పరిపాలనలో మీరు గమనించిందేంటి? ఎంతవరకు కొంచెం మళ్ళీ గాడిలో పడింది రాష్ట్రం అనుకునే పరిస్థితులు ఉన్నాయంటారు? సార్ పూర్తిగా వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు. ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి టైం పడుతుంది, కొంత సమయం పడుతుంది. ఆ సమయం తీసుకుని ఇప్పటికీ కూడా ఆ ఉద్యోగస్తుల్లో చాలామంది ఇంకా ఆ గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నమెంట్కి అనుకూలంగా ఈ పరిపాలనలో ఇది సహజం. ఏ అధికారులు ఉన్నా కానీ ఒక పక్షం అటు ఉంటుంది, ఒక పక్షం ఇటు ఉంటుంది. వీళ్ళందరినీ సమన్వయపరుచుకుని ముందుకు వెళ్తున్నాడు. చంద్రబాబు గారికి ఇవన్నీ తెలవదని కాదు, డెఫినెట్గా చంద్రబాబు గారి పరిపాలనా దక్షతతోటి అవన్నీ ముందుకు వెళ్తాడు. కానీ కార్యకర్తలకి అలా లేదు. కార్యకర్తలు ఏంటంటే మాకు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మాకు ఇది జరగాలి అనే ఇదిలోనే ఉన్నారు. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయన ఏదో ఒక మరణాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మేము వస్తాం, మీ అంతు తేలుస్తాం, లేదా మిమ్మల్ని బట్టలు పదేసి నిలబెడతాం అనే ఈ వార్నింగ్లు ఇవ్వడం ద్వారా అంటే తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా కొంత గందరగోళ పరిస్థితి లాంటిది ఏమైనా ఉంది అనుకోవడానికి చాలా సమయం ఉంది కదా అంటున్నా. ఇప్పుడు 8 నెలల పరిపాలన అయింది కాదు సార్. ఇప్పుడు 8 నెలల పరిపాలన అయిందో ఏమైందో, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు బాగానే పరిపాలించాడు. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాడు, రాష్ట్రాన్ని బాగు చేశాడు. అంతే. చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఇచ్చే అంత తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఆ రోజు. కొన్ని పరిస్థితులు ఉన్నాయి సార్, అది కూడా చెప్తాను. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం, అదేదో నారావారి రక్త చరిత్ర అని చెప్పి ప్రజల్లో ఒక ఇది తీసుకురావడం కానీ, లేదా ఆవిడ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు పాపం తల్లి చెల్లితో సహా అందరూ వచ్చి రోడ్డు మీద మా అన్నయ్యకి ఒక అవకాశం ఇవ్వండి అంటాం, నేను యువకుని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆయన అడగడం, ఒక్క అవకాశం అని చెప్పి ఆయన అడగడం, రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఉండనే ఉంది. ఇన్ని రకాల అవకాశాల మీద ఆయనకి ఆ రోజున అవకాశం ఇచ్చారనేది ప్రజల మాట. ఆ రోజున 100 చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా కరెక్టే. అలానే ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గ్లోబల్స్ ప్రచారం చేస్తాడు. ఇంతకుముందు అతను ఏం చెప్పాడు, ఈ గ్లోబల్స్ ప్రచారం చేసే ఆ రోజున 19లో చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోవటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, ఒక రకమైన కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు మొన్న, అతను 750 మందికి ఆ సామాజిక వర్గం వాళ్ళకి పోస్టింగులు ఇచ్చినా కానీ దాన్ని తెలుగుదేశం వాళ్ళు సరిగ్గా ఇది చేయలేకపోయారు. 2014-19లో ఒక 32 మందిలో ముగ్గురికి ఇచ్చినా కానీ వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేసి ఆ సామాజిక వర్గాన్ని ఇది చేస్తున్నారు. ఈ మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు కమ్మ వ్యక్తి అయిన వంశీని అరెస్టు చేసినప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతోషపడ్డారు. ఇది కమ్మ వాళ్ళ పార్టీ కాదు, అందరి పార్టీ అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సామాజిక వర్గం చూడలేదు. మీరు అది గమనించండి. ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని ఒక ముద్ర వేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన వంశీని అరెస్టు చేసినప్పుడు అందరూ సంతోషపడ్డారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందింది కాదు, అందరి పార్టీ అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన అంటే నేను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి ఆయన ఏదో ఉడతూపులు ఊపుతున్న పరిస్థితులు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కేవలం అడ్మినిస్ట్రేషను నాకు అమరావతి బాగుపడాలి, లేదా పోలవరం బాగుపడాలి, లేదా కేంద్రం నుంచి నేను తెచ్చుకోవాలి, నిధులు తెచ్చుకోవాలి అని ఈయన పరిపాలనా విధానం కానివ్వండి, దీనిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటున్న నేపథ్యం కానివ్వండి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వవైపు వచ్చింది అనుకోవచ్చంటారా? అమరావతి మళ్ళీ బాగుపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చంటారా? 100% ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనకున్న అవకాశాన్ని బట్టి ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్రంలో 100% ఉంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీద ఆధారపడి, అట్లానే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ది ఆయన కళల రాజధాని ఏదైతే ఉందో అమరావతిని, అలాగే పోలవరాన్ని నిర్మించి అతను ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన తాపత్రయం పడుతున్నాడు, అభివృద్ధి చేయాలని. దానితో పాటు నీకు 40 సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్న కార్యకర్తల యొక్క ఇది కూడా మనోభావాలను గ్రహించి వాళ్ళ యొక్క ఇదిని కూడా అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యకర్తలకి న్యాయం చేసి వాళ్ళ యొక్క కళలకి ప్రతిబింబం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దానికి సరే లేట్ అయినా వాళ్ళకి మంచిగా ఇది చేస్తే సంతోషపెట్టి రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ కూటమి గెలవాలంటే ఇప్పుడు ఎవరైనా అల్టిమేట్గా ఒకటేనండి, రేపు జగన్మోహన్ రెడ్డి గెలవాలన్నా చంద్రబాబు నాయుడు గెలవాలన్నా ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరైతే ఆ ఓటు
ప్రజలు ఓటు అభిమానం అనేది ఓకే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది ప్రజలకి. కానీ దాన్ని ఓటేసేసరికి ఒకటే సీట్ ఇచ్చారు 2019లో. అది పవన్ కళ్యాణ్ గారు చాలా ఇప్పుడు 21 గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరైనా ఐక్యమత్యంగా ఉంటే ఆ బలం వేరుగా. మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఆయన హెచ్చరికలు, ఆయన బెదిరింపులు, వీటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ బెదిరింపులు అనే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజం. నేను వస్తే ఏదో చేస్తాను, నేను వస్తే అది చేస్తాను, నేను వస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, నీకు వచ్చే సీట్లను బట్టి ఇవ్వాలి. నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగటం కరెక్ట్ కాదు. నీకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు నీకు 6 సీట్లు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదన్నాడు. ఆ రోజున నువ్వు అన్నప్పుడు ఈ రోజున 11 సీట్లు నీకు వచ్చినప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? రాదు కదా. నువ్వు ఏదైతే మాట్లాడావో దానికే స్టిక్ ఆన్ అయి ఉంటే నీకు 11 సీట్లకు ప్రతిపక్ష హోదా అడగటం కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్ష హోదా అనేది మనకి ప్రజలు నీకు ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది. అది సాంప్రదాయబద్ధంగా. చివరగా అసలు హోదా ఎందుకు అడుగుతున్నాయి? ప్రతిపక్ష హోదా వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి? లేదా అసలు వాళ్ళు సమయం ఇస్తాం, మీరు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం, ప్రజా సమస్యల మీద పోరాడండి రండి అసెంబ్లీకి అంటున్నారు. అంటే అక్కడ ఆయన ఏమైనా అవమానింపబడతాడని చెప్పి రావట్లేదా? లేదా హోదా, ప్రత్యేక హోదా వల్ల ఆయనకి ఏమైనా కొంత ఫెసిలిటీస్ ఏమైనా పెరుగుతాయని ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక క్యాబినెట్ ర్యాంక్. లేదా అసలు రాకూడదు కాబట్టి ఇది ఒక వంక పెట్టుకున్నారా? ప్రతిపక్ష నాయకుడు అనే దానికి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, దానికి ఒక సమయం ఉంటుంది. దానికి ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చే 2-3 నిమిషాలు 3-4 నిమిషాలు కాకుండా ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకుడికి సభలో ఒక సమయం కేటాయిస్తారు. ఇంత సమయం నిజంగా ప్రజా సమస్యల మీదే నువ్వు పోరాడాలి అనుకుంటే ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు ఒక్క ఎమ్మెల్యే వచ్చినా నువ్వు వచ్చి అక్కడ పోరాడాలి. కానీ నువ్వేంటంటే ఇది ఒక సాకుగా, కుంటి సాకుగా చూపి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానంటావు కరెక్ట్ కాదు. నాయకుడు అనేవాడు నీకు ఓడినా గెలిచినా ప్రజలతోటి మమేకమై ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే ఇదిలో ఉంటే ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారు.